మంత్రాలయం నియోజకవర్గంలో మనకి ఈరోజు డిఈఎఫ్ అంటే దివ్యాంగుల సాధికారిక ఫోరంకి సంబంధించి తాలూకా స్థాయి మీటింగ్ ఏర్పాటు చేయడమైంది. ఇందులో ప్రధాన అంశాలు ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క దివ్యాంగులకు 6,000 పెన్షన్ మరి పెంచడం అనేది ఒక పెద్ద హర్షించదగ్గ విషయం, ఒక వరం. అదేవిధంగా మిగతా అంటే సామాజిక సంక్షేమానికి సంబంధించినటువంటి ఫలాలు అయితేనేమి, రాయితీలు, రిజర్వేషన్లు, చట్టాలు కూడా అమలు కావాలని మేమంతా ఈ యొక్క సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అందులో భాగంగా మా యొక్క వీళ్ళకి అంటే మా యొక్క దివ్యాంగులకి చాలా రకమైనటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ కూడా మాకు కూడా రావాలా. బ్యాక్లాగ్ పోస్టులు, లోన్లు, 3 చక్రాలకు సంబంధించినటువంటి సైకిళ్ళు, స్కూటీలు, అదేవిధంగా మౌలిక వసతులు సదుపాయాలు కూడా మరి ప్రభుత్వం కూడా కల్పించాలి. అందులో భాగంగా ఈ నెల ఆఖరి లోపల ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మా యొక్క వికలాంగుల నాయకులతోటి కలిసి వికలాంగుల మహాసభను కూడా ఇక్కడ చేపట్టాలని ఈరోజు మేము కూడా తీర్మానించుకున్నాం. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి సంబంధించినటువంటి మఠము సంబంధించినటువంటి పీఠాధిపతి గారిని అయితేనేమి, ప్రముఖ నాయకులందరినీ కూడా భాగస్వాములు చేసి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ భాగస్వాములు చేసి మేము రాబోయే రోజుల్లో ఒక మహాసభ కూడా పెట్టాలనుకున్నాం. దానికి సంబంధించి త్వరలోనే ఇక్కడ డేట్ కూడా మేము కూడా అనౌన్స్ చేస్తాము. కాబట్టి ఈ యొక్క తాలూకాలో ఉన్న అన్ని గ్రామాల నుంచి ఈ సభకి రావాలని చెప్పి మేము రాబోయే రోజుల్లో కోరుకుంటున్నాము. అందరూ కూడా వికలాంగులు భారీ ఎత్తున త్వరలోనే కార్యాచరణ మేము కూడా ప్రకటిస్తాం. నా పేరు వచ్చేసి ఈసీ నాగరాజు, రాష్ట్ర డిఈఎఫ్ సంబంధించి అధ్యక్షుడు.